హాయ్ నమస్తే. విజిల్ ప్రసారం చేయబోతున్న కథనం కొంచెం లెంతీయే కావచ్చు, కానీ నిజాన్ని నిర్భయంగా మీ ముందుకు తేవడమే విజిల్ ఉద్దేశం. ప్లీజ్ డోంట్ స్కిప్. జగన్ మీడియా ఆపరేషన్ అమరావతి ఎందుకు చేపట్టింది? ఆంధ్ర తెలంగాణ విడిపోవడానికి అసలు కారకులు ఎవరు? ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మరో 2 ముక్కలవడానికి పావులు కదుపుతుంది ఎవరు? రాష్ట్ర గత చరిత్ర తెలుసుకోవాలన్నా, రాష్ట్ర భవిష్యత్ తెలుసుకోవాలన్నా ప్రస్తుత పరిస్థితిని ఒకసారి పరిశీలిద్దాం. జగన్ శ్రీమతి భారతిరెడ్డి కనుసన్నల్లో నడిచే సాక్షి టీవీలో అమరావతిని వేశ్యల రాజధానిగా ప్రకటించిన సాక్షి తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో గతంలో అదే సాక్షి టీవీలో పనిచేసిన భారతిరెడ్డి గుమస్తా, వైసీపీ పాలేరు అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపాయి. వైసీపీ తమ తీరు మార్చుకోదు. వైసీపీ విధానాన్ని కొమ్మినేనితో, కృష్ణరాజుతో సాక్షి యాజమాన్యం ఆర్గనైజ్డ్గా చెప్పించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఈనాడు పత్రికలో ఓనమాలు దిద్ది ఆర్థిక అక్రమ సంబంధానికి పుట్టిన సాక్షిలో కీలక బాధ్యతలు నిర్వర్తించి యజమానురాలు భారతిరెడ్డికి ఊడిగం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాయి సజ్జల నెంబర్ 2 స్థానానికి ప్రమోట్ అయ్యారు. అప్పటి వరకు అక్రమాస్తుల కేసుల్లో A2 పార్టీలో నంబర్ 2గా పిలువబడే సాయిరెడ్డి ప్రభ మసకబారింది. ఇంకేముంది, జగన్ రెడ్డిని వీడి సాయిరెడ్డి బయటకు వచ్చేశారు. నిన్న సజ్జల ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి. అవమానిస్తారా? ఆయన ఛానల్ అవమానిస్తారా? మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలేవు. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము, బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది, కమ్ముకుంటుంది, కమ్ముకొని దెబ్బ కొట్టాలని చూస్తుంది. రాజధాని మహిళలను సంకర తెగ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. నిరసనలు చేసిన తెగ, ఆర్గనైజ్డ్గా ఉన్న సంకర తెగ ఒక్కసారిగా కమ్ముకొస్తున్నారు అని కొమ్మినేని కృష్ణరాజు వ్యాఖ్యలను సజ్జల సమర్థించారు. ఈ ఘటనపై ఎవరో అనలిస్ట్ చేసిన వ్యాఖ్యలు సాక్షికి సంబంధం ఏంటి? జగన్ బొంకుతున్నారు, వాడుకోవడం తర్వాత బలివ్వడం జగన్ సహజ నైజం. జగన్ కారణంగా ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు సైతం జైలు పాలయ్యారు. ఇప్పుడు జగన్ దంపతులు ఆర్గనైజ్డ్గా తయారు చేసిన జర్నలిస్ట్, అనలిస్టులు జైలు పాలవుతున్నారు. అమరావతి కమ్మ కులంపై దాడి ఈనాటిది కాదు, 73 సంవత్సరాల క్రితమే మొదలైంది. నాటి బ్రిటిష్ కలెక్టర్ థామస్ మన్రో రాయలసీమ పాలెగాళ్లను ఫ్యాక్షనిస్టులు అని అభివర్ణించారు. ఒకసారి చరిత్రను తరచి చూస్తే 70 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నడి బొడ్డున విజయవాడ, గుంటూరు ఆనాడే రాజధాని కావాలి, కానీ కర్నూలు గుడారాల్లోకి తీసుకుపోవడం, అక్కడి నుండి హైదరాబాద్కు మార్చడం మీ అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రం 2 ముక్కలవడానికి కాంగ్రెస్ కారణమని కూడా మీకు తెలుసు. ఒప్పందంలో భాగంగానే నాడు జగన్ జైలు నుండి బయటకు వచ్చారు. రాష్ట్ర విభజనకు అసలు కారణం కులం, కేవలం కులం, కుల రాజకీయం. టీడీపీ కారణంగా కమ్మ కులానికి చెందిన ఎన్టీఆర్, చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అప్పటి వరకు రెడ్డి, వెలమ కులాలు మాత్రమే రాజ్యాధికారంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. టీడీపీని నిలువరించాలి, కమ్మ కులానికి చెందిన వారిని ముఖ్యమంత్రి పీఠానికి దూరం చేయాలి. ఇదే అసలు ఎజెండా. కమ్మ వ్యతిరేకతను నూరిపోసి అనుకున్నది సాధించారు. వెలమ కులానికి చెందిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రెడ్డి, వెలమ కొట్టుకు చేస్తున్నారు ఒకరి మీద ఒకరు. కుట్రలు, ఎత్తులకు పై ఎత్తులు వేయడంతో తెలంగాణ రాజకీయం అప్రతిహతంగా సాగిపోతుంది. ఇటు కమ్మ కులం మీద చిమ్మిన విషం రాష్ట్ర విభజనకు దారితీసింది. కమ్మ కులస్తులకు ఏమైనా నష్టం జరిగిందా? వేల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్లోనే ఉన్నాయి. కేసీఆర్ పుత్ర రత్నం కేటీఆర్ అక్రమ సంపద మొత్తం ఆంధ్ర పారిశ్రామికవేత్తలతో నేటికి కొనసాగుతుంది అనడంలో
ఎటువంటి సందేహం లేదు. రామోజీ ఫిల్మ్ సిటీని 1000 నాగళ్లతో దున్నుతామని నాడు ప్రకటించిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అదే ఫిలిం సిటీలో బస చేశారు. సరే, అది వేరే విషయం అనుకోండి. అసలు విషయానికి వద్దాం. జగన్ సారథ్యంలో అమరావతి సాక్షిగా మళ్ళీ అదే కుట్రకు జగన్ తెరలేపారు. దీనిని కూటమి ప్రభుత్వం త్వరగా మేల్కోకపోతే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం 2 ముక్కలవడం ఖాయం. ఇంకా విజన్ 2020, విజన్ 2047 అని చంద్రబాబు అభివృద్ధి మంత్రం చేపిస్తే రానున్న ప్రళయాన్ని అడ్డుకోవడం అంత తేలిక కాదు. కమ్మ కులంపై విషం చిమ్మితే జగన్మోహన్ రెడ్డికి వచ్చే లాభం ఏంటి? అక్కడికే వస్తున్నా. ఆనాడు బెజవాడలో అసలేం జరిగింది? బెజవాడ రక్త చరిత్రలో కపట పెత్తందారుల హస్తం ఉందా? కడపకు బెజవాడకి కనెక్షన్ ఏంటి? ఫ్యాక్షన్ కిల్ అయిన రాయలసీమ బాంబుల సంస్కృతి మొట్టమొదటిసారిగా బెజవాడలో మొదలైందా? వంగబెట్టి రంగ హత్య వెనక ఎవరి హస్తం ఉంది? పులివెందులకు బెజవాడకు లింక్ ఏంటి? రంగ హత్య అనంతరం జరిగిన హింసలో బెజవాడ కాలి బూడిదైన మాట వాస్తవం కాదా? కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి తోబుట్టువు వైఎస్ విమలారెడ్డికి చెందిన రాజ్ యువరాజ్ సినిమా హాళ్లను అరాచక శక్తులు ఎందుకు టచ్ చేయలేకపోయారు? పక్కనే ఉన్న అలంకార్ థియేటర్ను మాత్రమే ఎందుకు కాల్చి బూడిద చేశారు? నాటి బెజవాడ విధ్వంసం అస్సలు కారకులెవరు? మొన్న ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంది అని ఎందుకు ప్రకటించారో ఇంకా అర్థం కాలేదా? అది 1972వ సంవత్సరం కమ్యూనిస్టుల కంచుకోట బెజవాడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడిగా చలసాని వెంకటరత్నం కొనసాగేవారు. అతనికి అనుచరుడిగా వంగవీటి రంగ అన్న రాధాకృష్ణ పనిచేసేవారు. దట్టి కనకారావు అనే వ్యక్తి రవాణా వ్యాపారం చేస్తూ చలసాని వెంకటరత్నానికి అనుచరుడిగా ఉండేవారు. దట్టి కనకారావు వ్యాపారంలో వంగవీటి రాధాకృష్ణ జోక్యం చేసుకోవడం చలసాని వెంకటరత్నానికి కోపం తెప్పించింది. వంగవీటి రాధాను మందలించడం మనస్పర్ధలకు కారణమైంది. ఇది 1972లో 2 దారుణ హత్యలకు దారితీసింది. చలసాని, దట్టి హత్యగా గావించబడ్డారు. 1974లో వంగవీటి రాధాకృష్ణ దారుణ హత్యకు గురయ్యారు. ఇవి ప్రతీకార హత్యలే తప్ప కుల హత్యలు కానే కాదు. అనంతరం వంగవీటి రాధాకృష్ణ వారసుడిగా తమ్ముడు వంగవీటి మోహన్ రంగారావు యూనియన్లు, విద్యార్థి సంఘాలు నడుపుతూ క్రియాశీలకంగా వ్యవహరించేవారు. విద్యార్థి నాయకులుగా దేవినేని చంద్రశేఖర్ అంటే గాంధీ, అతని పెద్ద తమ్ముడు దేవినేని రాజశేఖర్ అంటే నెహ్రూ అప్పటికే రాధాతో కలిసి పనిచేసేవారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన చెన్నుపాటి రత్నకుమారిని రంగారావు ప్రేమ వివాహం చేసుకున్నారు. నాటి రంగా వివాహం వేడుకలో దేవినేని సోదరులు కూడా పాల్గొన్నారు. ఇక్కడ కూడా కులం లేదు, ప్రేమ తప్ప. గుర్తుంచుకోండి. కొంతకాలం తర్వాత వంగవీటి రంగా, దేవినేని గాంధీ మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇంకేముంది, అప్పటి వరకు స్నేహితులుగా కలిసున్న 2 కుటుంబాలు విడిపోయాయి. ఫలితంగా 1979లో దేవినేని గాంధీ దారుణ హత్యకు గురయ్యారు. ఆధిపత్య హత్య తప్ప ఇది కూడా కుల హత్య కాదు. అలా 1972లో మొదలైన బెజవాడ రక్త చరిత్ర 1979 దేవినేని గాంధీ హత్య జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టనే లేదు. దేవినేని గాంధీ హత్య అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న వంగవీటి రంగారావు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున 1985 నుండి 1988 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. దేవినేని గాంధీ రెండో తమ్ముడు దేవినేని మురళి గాంధీ దారుణ హత్యపై రగిలిపోతూ రంగా హత్యకు మురళి పథకరచన చేస్తూ వస్తున్నట్టు ఉప్పందింది. అప్రమత్తమైన రంగ ఒక అంచనాకు వచ్చి దేవినేని సోదరుల కదలికలను కనిపెడుతున్న దశలో 1988 మార్చి 10వ తేదీన నెల్లూరులో లా పరీక్ష రాసి విజయవాడకు వస్తుండగా గుంటూరు జిల్లా ఎడ్లపాడు వద్ద మురళి ప్రయాణించే వాహనాన్ని వెనక నుండి లారీతో ఢీకొట్టించడంతో మురళితో పాటు ఆ వాహనంలో ఉన్న 4 అనుచరులు దారుణ హత్యకు గురై మరణించారు.
దేవినేని మురళి హత్య జరిగిన సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది కుల హత్య అయితే టీడీపీ అధికారంలో ఉండగా దేవినేని మురళి హత్య ఎలా జరుగుతుంది? వంగవీటి రంగారావును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? రంగాను పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారనే నెపంతో వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ వర్గంగా నేడు చలామణవుతున్న కాపు నేతలను ముందు పెట్టి కాపు నాడుకు పిలిపించి బెజవాడలో లక్షలాది జనంతో సభ నిర్వహించారు. ఆనాటి సభ వంగవీటి రంగాకు కాపు నాయకుడిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సమయంలో వంగవీటి రంగా జైల్లోనే ఉన్నారు. 1972 నుండి 1988 మార్చి 10న మురళి హత్య వరకు లేని కుల ప్రస్తావన, కుల కుతంత్ర కపట వర్గాల కనుసనల్లో కుల విష రాజకీయానికి బీజం పడింది. దేవినేని మురళి హత్య జరిగిన అదే సంవత్సరం 1988 డిసెంబర్ 26 తెల్లవారుజామున వంగవీటి మోహన్ రంగారావు దారుణ హత్యకు గురయ్యారు. నడి రోడ్డు మీద రంగాను ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోమని ప్రోత్సహించింది ఎవరు? ఇదే ప్రశ్న మొన్న ఎన్నికల ప్రచారంలో రంగా అనుచరులుగా ఉంటూ ఆయన ఎందుకు కాపాడుకోలేకపోయారు అని నాటి కాంగ్రెస్ పార్టీ, నేటి పిల్ల కాంగ్రెస్ వైసీపీ కాపు నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు తదితరులను పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నాడు దీనిపై స్పందించిన పేర్ని నాని ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఇప్పుడు ఎందుకు లేవనెత్తున్నారు అని ఎదురు దాడి చేశారు. కొద్ది రోజుల క్రితం పేర్ని నాని మాట్లాడుతూ వల్లభనేని వంశీ మరణిస్తే ఆనాడు రంగా విషయంలో బెజవాడ ఏమైందో మళ్ళీ అదే పునరావృతమవుతుంది అని హెచ్చరించడంలో ఆంతర్యం ఏమిటి? అంటే ఒక్కొక్కడి చావుకి లేదా ఒక్కొక్కడి పతనానికి ఒక కారణం అవుతుంది. నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది, మీ బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ అప్పటి వరకు బాంబులు అంటే తెలియని బెజవాడకు రాయలసీమ నుండి బాంబులు వచ్చాయి. బెజవాడ లాడ్జీలు అప్పటికే కిరాయి మోకతో నిండిపోయాయి. రంగ హత్య వార్తా ప్రపంచానికి తెలిసే లోపు బెజవాడ అగ్నికి ఆహుతైంది. ఫ్యాక్షన్ పెత్తందారి దారుణాలు ఎలా ఉంటాయి అనడానికి బెజవాడ ఉదంతమే ఒక ఉదాహరణ. ఆనాడు కాపునాడు అశేష జనవాహినిని చూసిన పెత్తందారులకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. కాంగ్రెస్ పార్టీలో కాపు ప్రతినిధిగా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడానికి కేవలం 2 అడుగుల దూరంలో మాత్రమే వంగవీటి రంగా ఉన్నారు అని. పెత్తందారుల అధికారానికి తెలుగుదేశం అప్పటికే గండి కొట్టడాన్ని ఒక పక్క జీర్ణించుకోకముందే కాపునాడు అశేష జన సునామీ కాంగ్రెస్ పెత్తందారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. నాటి కాంగ్రెస్ పార్టీలో ఎందరో మహనీయులు ఉన్నారు, పెత్తందారులు ఉన్నారు. ఫ్యూడల్ భావజాలం అనే విషాన్ని నింపుకున్న వ్యక్తులతోనే అసలు సమస్య అంతా. రంగా హత్య అంతిమ లక్ష్యం ఎన్టీఆర్ని పదవీచ్యుతుణ్ణి చేయడం. రంగా దారుణ హత్య అనే ఒకే ఒక్క కారణం చూపించి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాగలిగింది. రంగా హత్య కేసును రంగారెడ్డి జిల్లా సిబిఐ కోర్టు విచారించింది. అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో 2 చోట్ల అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాలే. మరి నిందితులను ఎందుకు శిక్షించలేకపోయారు? 2004 ఎన్నికల్లో వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ తూర్పు సీటు కోసం చెయ్యని ప్రయత్నాలు లేవు. స్వర్గీయ దాసరి నారాయణరావు స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డిని కోరినా ఫలితం లేకపోయింది. ఈ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా నిర్మాత అశ్విని దత్ పోటీ చేయడం, చిరంజీవికి స్నేహితుడు కావడంతో అశ్విని దత్కు మద్దతు ఇస్తున్నానని చిరంజీవి ప్రకటించడం వల్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్లో ఆందోళన మొదలైంది. కాపు ఓట్లు గంపగుత్తగా ప్రత్యర్థికి పడే అవకాశం ఉండడంతో వంగవీటి రాధాకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ కేటాయిస్తే తాను ఎంపీగా గెలవడానికి ఉపయోగపడుతుందని లగడపాటి భావించారు. ఢిల్లీలో చక్రం తిప్పిన రాజగోపాల్ వంగవీటి రాధకు కాంగ్రెస్ టికెట్ దక్కేలా చేశారు. వంగవీటి రాధ
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటి విలేకరుల సమావేశంలో రాధ మాట్లాడుతూ మల్లాది విష్ణు ప్రత్యర్థులతో చేతులు కలిపి తన ఓటమికి గట్టిగా కృషి చేశారని, అతన్ని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అని రాధ డిమాండ్ చేశారు. వైఎస్ మనిషిగా గుర్తింపున్న మల్లాది విష్ణుకు ప్రతిష్టాత్మక విజిటిఎం ఉడా చైర్మన్ పదవి కట్టబెట్టారు రాజశేఖర్ రెడ్డి. నేడు అదే ఉడా సంస్థ సిఆర్డీఏగా రూపాంతరం చెందింది. 2009 ఎన్నికల్లో చివరి నిమిషం వరకు రాధాకు టికెట్ ఇవ్వని కాంగ్రెస్ పార్టీ వైఖరి కారణంగా ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేయగా కేవలం 400 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాది విష్ణు గెలుపొందారు. ఆ తరంలో ఆధిపత్య హత్యలు, ఆస్తుల విధ్వంసం ఒక పీడకలగా మిగిలిపోయాయి. నేటి తరం బెజవాడలో ఆ తరహా ధోరణులకు స్వస్తి పలకడం అభినందనీయం. కానీ 3 దశాబ్దాల అనంతరం వికృత రాజకీయ మనుగడ కోసం పెత్తందారీ భావజాల హింసను ప్రేరేపించేలా కుల వైషమ్యాల మంటల్లో రాజకీయం కోసం వ్యూహకర్తల నిరంతర ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 2019 ఎన్నికలప్పుడు ఒక ఛానల్ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి అనుచరుడు, బంధువు అయిన గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, వంగవీటి రంగా పాము లాంటి వారు కనపడ్డ ప్రతి ఒక్కరిని కాటేస్తూ దేవుడి పటాల వెనక్కు వెళ్ళి దాక్కుంటే చంపకుండా ఉంటారా అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత గౌతమ్ రెడ్డిని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ చేశారు జగన్మోహన్ రెడ్డి. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి, మరో దివంగత నేత దేవినేని నెహ్రూ మధ్య సాన్నిహిత్యం ఎంత బలమైనదో అందరికీ తెలిసిందే. కుల రాజకీయాలు చేయడం ద్వారా కులాల మధ్య కుంపట్లు రాజేయడం అనాగరికుల భావజాలానికి పరాకాష్ట. రంగా హత్య తర్వాత మొసలి కన్నీరు కార్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి దేవినేని నెహ్రూను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. చంద్రబాబును, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను నెహ్రూ తిట్టినట్టు ఇప్పటి వరకు ఎవరు తిట్టుండ్రు. ఎన్టీఆర్ సంతానం పంది సంతానమని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి దేవుడితో సమానమని నెహ్రూ నాడు వ్యాఖ్యానించడం కొసమెరుపు. నేడు నెహ్రూ వారసుడు అవినాష్ జగన్మోహన్ రెడ్డి పంచన చేరారు. టీడీపీ కేంద్ర కార్యాలయం విధ్వంసంలో నిందితుడిగా చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. పరిటాల రవి పవన్ కళ్యాణ్కు గుండు కొట్టించాడు అని రాయలసీమ పెత్తందారులు ఎందుకు విష ప్రచారం చేశారు? రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి నిర్మించిన రక్త చరిత్ర సినిమాలో ఒక నటుడికి గుండు కొట్టించే సన్నివేశం దేనికి సంకేతం? పరిటాల హత్య తర్వాత ఖాదర్ మొహినుద్దీన్ అనే సీనియర్ జర్నలిస్ట్ 20 సంవత్సరాల క్రితం అస్తమించని రవి ఒక ఉద్యమ వీరుని జీవిత యాత్ర పేరుతో పరిటాల రవి జీవిత చరిత్ర రాశారు. ఆ పుస్తకంలో రవి తన జీవిత కాలంలో పవన్ కళ్యాణ్ను కనీసం ఒక్కసారి కూడా చూడలేదు అని, అది ఒక వర్గం కట్టు కథ అని తెలియజేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని పరిటాల మొదటి వర్ధంతి రోజున రవి కుటుంబ సభ్యుల సమక్షంలో నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగింది. దీన్ని బట్టి విభజన సిద్ధాంతంలో ఆరితేరిన రాజకీయ కుటుంబం ఏదో అర్థమైందా? ఏ కులాలు కలిస్తే ఎవరికి నష్టం? కులాలుగా విభజిస్తూ నాటి నుండి నేటి వరకు ఏ కులం, ఏ పార్టీ ముసుగులో ఇంత వికృత రాజకీయం నెరపుతుందో, బెజవాడను తగులబెట్టించిన పదవీ కాంక్షతో చెన్నారెడ్డిని దించడానికి హైదరాబాద్లో మత కల్లోలం సృష్టించి వందలాది మంది ప్రాణాలు పోవడానికి కడప కత్తులే సాక్ష్యం. ఇంకా ఎంతకాలం ఈ దగ రాజకీయం? దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అంతిమంగా నష్టపోయేది ప్రజలే, అంటే మీరే. ఇకనైనా మేల్కొనండి.